మూసీ ప్రక్షాళనపై నిరసనగా బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమానికి సిద్ధమైంది. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక మూసీ నిద్రలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి, కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి అంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. మూసీ ప్రక్షాళనపై నిరసనగా బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమానికి సిద్ధమైంది. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మూసీ నిద్రలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి, కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి అంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మూసీ ప్రక్షాళనపై కూడా బీజేపీ మూసీ విద్యా కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ రోజు సాయంత్రం నుండి రేపు ఉదయం 9 గంటల వరకు కూడా ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో కేంద్ర మంత్రి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు కూడా మూసీ నిద్ర చేయడానికి కూడా పూనుకున్నారు. అయితే ఏదైతే సీఎం ఇటీవల మూసీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేతలు ఏదైతే అక్కడ మూసీలో నిద్ర చేసి చూడండి, అక్కడ వారి అక్కడ ఉన్న ప్రజల తీరుతెన్ను తెలుస్తుంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మీకు అర్థమవుతుంది, మీరు అనవసరంగా విమర్శించొద్దంటూ కూడా వాళ్ళపై ప్రతిపక్షాలపై కూడా ఛాలెంజ్ విసిరిన నేపథ్యంలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి ఈ రోజు మూసీని చేయడానికి ఏదైతే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే అంటే బీజేపీ కూడా డిమాండ్ చేస్తుంది, మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ ప్రక్షాళన మేము అడ్డు చెప్పము, వద్దని చెప్పము, కానీ అక్కడ ఉన్న పేద ప్రజల ఇళ్లను కూలగొడితే మాత్రం బీజేపీ ఖచ్చితంగా ఖండిస్తుంది, వారికి పేద ప్రజలకు అండగా ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో కూడా అదే క్రమంలో కూడా ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లోని పర్యటించడంతో పాటు ఈ రోజు రాత్రి అక్కడే ఆ మూసీ ప్రాంతాల్లో ఉన్న ప్రజల మధ్యనే నిద్ర అంటే పల్లె నిద్ర చేయనున్నారు, మూసీ నిద్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇది అక్కడ ఏదైతే మూసీ బాధితులకు భరోసా ఇచ్చేందుకే ఈ బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం చేపడుతుందని కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి ఈ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి ఈ రోజు మూసీ నిద్ర చేపడుతున్నట్టు బీజేపీ నేతల మూసీ నిద్రకు సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ మూసీ నిద్ర కార్యక్రమాన్ని ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి రేపు ఉదయం 9 గంటల వరకు చేపడతారని చెప్పొచ్చు. Right, thank you Srinivas. Thank you for the updates.
శ్రీశైలం